ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఉరి తీయాలి, వదిలేయాలి. ఈ రెండిట్లో ఒకటి. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి. కామం కళ్ళకి గంతులు కడితే మనుషులు ఎంతకైనా తెగిస్తారు అనే దానికి నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఘటన ఒక పెద్ద ఉదాహరణ చెప్పుకోవాలి. పెళ్ళై 13 సంవత్సరాలు దాటినా 2 పిల్లలు ఉన్నా కూడా ఒక వ్యక్తి, ఒక ఆడది తన అక్రమ సంబంధం కోసం కసాయిలాగా కట్టుకున్న మొగుడిని చంపేసింది. సంసారం చక్కగా సాగుతున్న టైంలో ప్రైవేట్ స్కూల్లో పరిచయమైనటువంటి ఒక పీటీతో ప్రేమలో పడి ఆ మోజులో తన కుటుంబాన్ని రోడ్డును పడేసింది. పిల్లల భవిష్యత్తు కంటే తన సుఖమే తనకు ఇంపార్టెంట్ అనుకున్నటువంటి కిలాడి లేడీ తన ప్రియుడితో కలిసి భర్తని అడ్డు తొలగించుకోవడానికి పక్కా స్కెచ్ చేసింది. మొదట్లో తన భార్య ప్రవర్తన తేడాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అబ్జర్వ్ చేసిన భర్త మందలించాడు కొన్నాళ్ళు. ఫోన్లలో గంటల తడబడి ఫోన్లు మాట్లాడడం, స్కూల్ నుంచి లేటుగా రావడం, ఇవన్నీ చూసి అనుమానం వచ్చి గట్టిగా అడిగాడు. అక్రమ సంబంధం గురించి తెలిసినా కూడా పిల్లలు ఉన్నారు అని, బయట పరువు పోతుందని ఆ భర్త లోపలే కుమిలిపోయిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఆ భార్య మాత్రం ప్రియుడి మత్తులో పూర్తిగా కూరుకుపోయి ఎలాగైనా మొగుడిని చంపేస్తేనే హాయిగా ఉండగలమని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. దీనికోసం 1 కాదు 2 కాదు, ఏకంగా 3-4 సార్లు ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు. పోయిన ఏడాది ఆగస్టులో భర్త బైక్ మీద వెళ్తుంటే ప్రియుడు తన కారుతో వెనక నుంచి గట్టిగా ఢీకొట్టాడు. అది ఏదో యాక్సిడెంట్ లాగా అందరినీ చిత్రీకరించాలని చూశారనమాట. కానీ అదృష్టవశాత్తు భర్త పొదల్లో పడిపోయి ప్రాణాలు వదలకుండా జాగ్రత్తపడ్డాడు. సో ఆ ప్లాన్ ఫెయిల్ అవడంతో ప్రియుడిని తిట్టింది. చంపడం కూడా నీకు చేత కాదా అంటూ నిందించి తనే ఇంకో ప్లాన్ వేసింది అతన్ని చంపేయడానికి. ఒకసారి భర్తకి నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలోనే చంపాలని చూసింది. కానీ అది కూడా వర్కౌట్ వల్ల ఫెయిల్ అయింది. చివరికి ఎలాగైనా పని పూర్తి చేయాలి అని తన వేలుకున్నటువంటి గోల్డ్ రింగ్ అమ్మేసి 35,000 రూపాయలు రెడీ చేసింది. ఆ డబ్బుని ఒక సుపారీ గ్యాంగ్కి అడ్వాన్స్గా ఇచ్చి భర్తని చంపమని డీల్ కుదుర్చుకుంది. చంపిన తర్వాత భర్త ఆస్తిని కూడా రాసిస్తానని ఆశ చూపించింది వాళ్ళకి. ప్రియుడు అతని తమ్ముడు మరికొంతమంది స్నేహితులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఆ రాత్రికి ప్లాన్ పూర్తి చేయాలని కూడా వాళ్ళు ప్లాన్ వేసి కూర్చున్నారు. అనుకున్నట్టుగానే ఒకరోజు రాత్రి భర్త బాగా నిద్రపోతున్న టైంలో హంతకుల్ని ఇంట్లోకి రప్పించింది. వాళ్ళు అతని మీద పడి దిండుతో ముఖాన్ని గట్టిగా అదిమి శ్వాస ఆడకుండా చేసి చంపేశారు. చచ్చిపోయాడు. భర్త చనిపోయాక ఆ భార్య ఏమీ తెలియనట్టుగా గుండెలు బాదుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ అరుస్తూ ఏడుస్తూ గోల చేసింది. తన భర్తకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని అందరినీ నమ్మించడానికి ఆస్కార్ లెవెల్లో పెర్ఫామ్ చేసింది. కానీ ఆ నీచురల్ యొక్క అతి చూసి, బాడీ మీద ఉన్న కొన్ని మార్కులు చూసి బంధువులకు అనుమానం వచ్చి వెంటనే వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి కాల్ డేటా చెక్ చేయడంతో అసలు రంగు బయటపడింది. ఆ కిలాడి లేడీ తన ప్రియుడితో కలిసి చేసినటువంటి చాటింగ్, ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా దొరికిపోయాయి. అక్రమ సంబంధం కోసం కన్న పిల్లల్ని అనాథులను చేసి కట్టుకున్న వాడిని పక్కా ప్లాన్తో చంపినటువంటి ఘటన నిజామాబాద్లో పెను సంచలనం సృష్టించింది. ఎంతటి నేరస్తులైనా చట్టం నుంచి తప్పించుకోలేరు అని ఈ కేసులో మరొకసారి రుజువైంది. ఆ భార్య, ఆమె ప్రియుడు ఇప్పుడు జైలు పాలయ్యారు. వినడానికి కూడా అత్యంత అసహ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నటువంటి ఈ కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారు? సమాజం ఎటువైపు వెళుతోంది? వీళ్ళ ఇబ్బందికర పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంత చండాలంగా నీచంగా తయారవుతున్నారు జనాలు? ఆడైనా మగైనా. అనేక కేసుల్లో ఆడవాళ్ళని కూడా మగవాళ్ళు ఇట్లాగే చంపుతున్నారు. కొన్ని కేసుల్లో మగవాళ్ళని ఆడవాళ్ళు చంపుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.